సూపర్స్. ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు క్లాస్లో మనం డిస్కషన్ చేసుకుంటున్న అంశం ప్రీవియస్ క్లాసెస్లో జాతీయ ఆదాయము నేషనల్ ఇన్కమ్ అనే చాప్టర్ స్టార్ట్ చేయడం జరిగింది. ఇదే నేషనల్ ఇన్కమ్ చాప్టర్ సో ఈరోజు కంటిన్యూ చేయడం జరుగుతున్నది. సో అయితే దీనికన్నా ముందు ఈరోజు కరెంట్ ఎకానమీ ఇష్యూ ముందు మనం తెలుసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కరెంట్ ఎకానమీ ఇష్యూ ఈరోజు తీసుకుంటే యుఎన్ఓ రిపోర్టు యుఎన్ఓ అవుట్లుక్ మే 2021 నివేదిక ప్రకారం ప్రపంచ జీడిపి వృద్ధి రేటును 2021-22 ఆర్థిక సంవత్సరంలో 5.4% ఉంటుంది అనేసి ఎస్టర్డే యుఎన్ఓ వారు ప్రకటించడం జరిగింది. సో జనరల్గా ఇప్పుడు యుఎన్ఓ వారు కానీ ఐఎంఎఫ్ వారు కానీ మరియు ఆయా దేశాల యొక్క సంస్థలు ఏవైతే ఉంటాయో ఆయా దేశాల యొక్క జీడిపి వృద్ధి రేట్లను మరియు ఇంటర్నేషనల్ వైడ్గా అనేక సంస్థలు ఈ జీడిపి వృద్ధి రేట్లను అంచనా వేయడం జరుగుతుంది. సో ఈ గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ స్థూల దేశ ఉత్పత్తి వృద్ధికి సంబంధించి ప్రశ్నలు కరెంట్ ఎకానమీలో ఎస్ఐ కానిస్టేబుల్ వాళ్లకు రావడం జరుగుతుంది. కాబట్టి సో యుఎన్ఓ రిపోర్ట్ ప్రకారము ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 2021 ఆర్థిక సంవత్సరంలో ప్రపంచ జీడిపి వృద్ధి రేటు గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్, చాలా క్లాసెస్లో అసలు జీడిపి అంటే ఏమిటి అనే విషయాన్ని కూడా నేను చెప్పాను. గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ స్థూల దేశీయ ఉత్పత్తి. సో స్థూల దేశీయ ఉత్పత్తి అంటే ఏం లేదు, ఒక దేశ భౌగోళిక సరిహద్దుల లోపల ఆయా రంగాలలో ఆ దేశానికి సంబంధించినటువంటి ప్రజలు ఎంత ఉత్పత్తి చేశారో ఆ ఉత్పత్తి యొక్క విలువను తెలిపేదే జీడిపి. సపోజ్ ఇప్పుడు వ్యవసాయ రంగంలో ఉత్పత్తి కావచ్చు, విద్యారంగంలో ఉత్పత్తి కావచ్చు, ఆరోగ్య రంగంలో ఉత్పత్తి కావచ్చు, గనుల రంగంలో ఉత్పత్తి కావచ్చు, సో అడవి సంపదలో ఉత్పత్తి కావచ్చు. ఇలా ఒక దేశంలో ఒక సంవత్సర కాలంలో సో వివిధ రంగాలలో ఆ దేశ ప్రజలు ఎంత ఉత్పత్తి చేశారో ఆ యొక్క ఉత్పత్తి విలువను తెలిపేదే జీడిపి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గత సంవత్సరంలో దేశానికి 100 కోట్ల ఉత్పత్తి జరిగింది. ఈ సంవత్సరం ఎగ్జాంపుల్ జీడిపి అంటే ఫర్ ఎగ్జాంపుల్ అంటే స్థూల దేశ ఉత్పత్తి అంటే దీనికి డెఫినేషన్ మనం చెప్పుకోవాలంటే ఫర్ ఎగ్జాంపుల్ అసలు జీడిపి పెరగడము తగ్గడము జరుగుతూ ఉంటుంది. జీడిపి పెరగడము తగ్గడము అంటే వస్తు సేవల ఉత్పత్తి అనేది పెరగడము తగ్గడము జరుగుతూ ఉంటుంది. సో ఇప్పుడు ఈ జీడిపి అనేది తగ్గడానికి పెరగడానికి అనేక కారణాలు ఉంటాయి. సో ఇది ఈ జాతీయ ఆదాయం చాప్టర్లో ఈ జాతీయ ఆదాయానికి సంబంధించి కాన్సెప్ట్లో ఈ జీడిపి అంటే ఏమిటి, జిఎన్పి అంటే ఏమిటి అనే విషయాలను సో తర్వాత క్లాస్లో అంటే ఇప్పుడు ఈరోజు చెప్పబోయే క్లాసులో మనం తెలుసుకుంటాం. సో ప్రపంచ జీడిపి వృద్ధి రేటును ఈరోజు యుఎన్ఓ వారు ఐక్యరాజ్య సమితి వారు 5.4% 2021 ఆర్థిక సంవత్సరంలో ఉంటుందనేసి అంచనా వేయడం జరిగింది. సో దిస్ ఈజ్ ద కరెంట్ ఎకానమీ ఇష్యూ టుడే క్లాస్. నెక్స్ట్ ప్రీవియస్ క్లాసెస్లో జాతీయ ఆదాయానికి సంబంధించి ఇంట్రడక్షన్లో అనేక విషయాలు తెలుసుకున్నాం. మరి ఏ తరహాలో ప్రశ్నలు అడుగుతారు అనే విషయాన్ని కూడా నేను సవివరంగా చెప్పడం జరిగింది. సో ఈ జాతీయ ఆదాయం లెసన్లో కంపల్సరీగా సో స్టాండర్డ్ ఎకానమీకి సంబంధించి ప్రశ్నలు వస్తాయి. జాతీయ ఆదాయంలో నేను అవి ఏ క్వశ్చన్లు వస్తాయి అనే విషయాన్ని కూడా నేను చెప్పాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు స్వాతంత్రానికి ముందు స్వాతంత్ర అనంతరం భారతదేశంలో ఏ రంగాల ద్వారా ఎంత ఆదాయం వస్తుంది అనేసి అంచనా వేశారు. సో ఈ అంచనాకు సంబంధించి ప్రశ్న వస్తుంది అనే విషయాన్ని కూడా నేను సో ప్రీవియస్ క్లాస్లో ఇదే చాప్టర్లో చెప్పడం జరిగింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆల్రెడీ నేను చెప్పాను, స్వాతంత్రానికి ముందు భారతదేశంలో జాతీయ ఆదాయాన్ని మొట్టమొదటిసారిగా అంచనా వేసిన ఆర్థికవేత్త దాదాబాయి నౌరోజీ అని చెప్పాను.
అదేవిధంగా స్వాతంత్రానికి ముందు శాస్త్రీయ పద్ధతిలో మన భారతదేశంలో జాతీయ ఆదాయాన్ని అంచనా వేసిన మొట్టమొదటి ఆర్థికవేత్త ఎవరు అని ఆల్రెడీ మీకు ప్రీవియస్ క్లాసెస్లో చెప్పాను. డాక్టర్ వికే.ఆర్వి రావు, విజయేంద్ర కస్తూరి రంగా వరదరాజరావు. సో దీనికి సంబంధించి బిఫోర్ ఇండిపెండెన్స్కి సంబంధించి ఈ జాతీయ ఆదాయ అంచనాలు ఎవరు తొలిసారిగా వేశారు మరి అనే ప్రశ్న ఖచ్చితంగా ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ వాళ్ళకు అడగడం జరుగుతుంది. అదేవిధంగా స్వాతంత్ర అనంతరం జాతీయ ఆదాయాన్ని అంచనా వేయడానికి వచ్చిన సంస్థలేంటి, మరి తొలిసారిగా ఏ సంస్థలు అంచనా వేసాయి అనే విషయాన్ని కూడా, ఏ కమిటీలు తొలిసారిగా కేంద్ర ప్రభుత్వం జాతీయ ఆదాయాన్ని అంచనా వేయడానికి ప్రవేశపెట్టింది అనే విషయాన్ని కూడా నేను ప్రీవియస్ క్లాసెస్లో చెప్పాను. సో స్వాతంత్ర అనంతరం భారతదేశంలో కేంద్ర ప్రభుత్వం మొట్టమొదటిసారిగా 1949లో మన దేశానికి ఎంత ఆదాయం వస్తుంది అనే విషయానికి సంబంధించి ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ఆ కమిటీ పేరే జాతీయ ఆదాయ అంచనాల కమిటీ అని ప్రీవియస్ క్లాసెస్లో చెప్పాను. సో ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ వాళ్ళకే కాకుండా ఇతరత్ర పోటీ పరీక్షల వాళ్ళకు కంపల్సరీగా ఇక్కడ ప్రశ్న రావడం జరుగుతుంది. ఏమని ప్రశ్న అడుగుతాడో ఆల్రెడీ ప్రీవియస్ క్లాసెస్లో చెప్పాను. స్వాతంత్ర అనంతరం భారతదేశంలో జాతీయ ఆదాయాన్ని అంచనా వేయడానికి ఏ సంవత్సరంలో కమిటీ ఏర్పాటు చేశారో మొట్టమొదటిసారిగా అంటే 1949లో. ఆ కమిటీ పేరు ఏమిటి? జాతీయ ఆదాయ అంచనాల కమిటీ. కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. మరి ఆ 1949లో ఏర్పాటు చేసినటువంటి ఈ జాతీయ ఆదాయ అంచనాల కమిటీకి ఎవరిని చైర్పర్సన్గా ఎన్నుకున్నారు అనే ప్రశ్న కూడా అడగడం జరుగుతుంది. సో 1949లో జాతీయ ఆదాయ అంచనాల కమిటీకి చైర్పర్సన్గా ప్రొఫెసర్ మహలనోబిస్ను నియమించారు. నెక్స్ట్ ఈ 1949లో ఏర్పాటు చేసినటువంటి ఈ జాతీయ ఆదాయ అంచనాల కమిటీలో ఇద్దరు సభ్యులను కూడా ఎన్నుకున్నారు. గతంలో ఈ ప్రశ్న అడిగారు. 1949లో మన భారతదేశంలో జాతీయ ఆదాయాన్ని అంచనా వేయడానికి ఏర్పాటు చేసినటువంటి కమిటీలో సభ్యులుగా ఎవరిని నియమించారు అంటే ఇద్దరు నియమించారు. డాక్టర్ వికే.ఆర్వి రావు, విజయేంద్ర కస్తూరి రంగా వరదరాజరావు మరియు డిఆర్ గాడ్గిల్. సో దీస్ ఆర్ బోత్ పర్సన్స్ మెంబర్స్ ఆఫ్ ది నేషనల్ ఇన్కమ్ ఎక్స్పెక్టేషన్ కమిటీ సిన్స్ 1949. సో ఈ కమిటీ మొదటి నివేదికను 1951లో కేంద్ర ప్రభుత్వానికి సమర్పించింది. మన దేశంలో ఏ రంగం ద్వారా ఎంత ఆదాయం వచ్చింది, ఓవరాల్గా దేశం యొక్క ఆదాయం ఎంత అనే విషయానికి సంబంధించి. సో చివరి నివేదికను 1954లో కేంద్ర ప్రభుత్వానికి జాతీయ ఆదాయ అంచనాల కమిటీ అంటే ప్రొఫెసర్ మహలనోబిస్ కమిటీ నివేదికను సమర్పించడం జరిగింది. సో నెక్స్ట్ అదేవిధంగా ఈ కమిటీ తర్వాత ఇంకొక విషయం చెప్పాను ప్రీవియస్ క్లాసెస్లో. భారతదేశంలో జాతీయ ఆదాయాన్ని అంచనా వేయడానికి 1951లో ఒక సంస్థను ఏర్పాటు చేశారు అని చెప్పాను. వెరీ మోస్ట్ ఇంపార్టెంట్, సిఎస్ఓను ఏర్పాటు చేశారు అని చెప్పాను. 1951లో స్వాతంత్ర అనంతరం సెంట్రల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్ కేంద్ర గణాంక సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది. అంటే మొదటి పంచవర్ష ప్రణాళికలో వెరీ మోస్ట్ ఇంపార్టెంట్, భారతదేశంలో కేంద్ర గణాంక సంస్థను ఏ సంస్థలో ఏర్పాటు చేశారు? సెంట్రల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్ అనే ప్రశ్న రావడం జరుగుతుంది 1951లో. ఈ సిఎస్ఓ అంటే కేంద్ర గణాంక సంస్థ భారతదేశంలో జాతీయ ఆదాయాన్ని అంచనా వేయడానికి ఏర్పాటు చేశారు. దీని యొక్క హెడ్ ఆఫీస్ను ఎక్కడ ఏర్పాటు చేశారు అనే ప్రశ్న కూడా అడుగుతారు. సో ఈ కేంద్ర గణాంక సంస్థ యొక్క హెడ్ ఆఫీస్ న్యూఢిల్లీలో ఏర్పాటు చేయడం జరిగింది. సో అదేవిధంగా ఈ విధంగా ప్రీవియస్ క్లాసెస్లో స్వాతంత్ర అనంతరం మరియు స్వాతంత్రానికి ముందు భారతదేశంలో జాతీయ ఆదాయ అంచనాకు సంబంధించి ప్రశ్నలు అడగడం జరుగుతుంది. సో నెక్స్ట్ ఇదే చాప్టర్లో ఈరోజు మనం డిస్కషన్ చేసుకునే అంశం ఏమిటి అంటే తర్వాత సో ప్రధానంగా ఈ కేంద్ర గణాంక సంస్థ ఏదైతే ఉంటుందో భారతదేశంలో జాతీయ ఆదాయాన్ని అంచనా వేయడానికి ప్రధానంగా
2 రకాల ధరలలో జాతీయ ఆదాయాన్ని లెక్కించడం జరుగుతూ ఉంటుంది. ఆ 2 రకాల పద్ధతులు ఏమిటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ అంటే స్థిర ధరలు మరియు మార్కెట్ ధరలు. భారతదేశంలో జాతీయ ఆదాయాన్ని అంచనా వేయడానికి కేంద్ర గణాంక సంస్థ 2 రకాల ధరలలో జాతీయ ఆదాయాన్ని లెక్కించడం జరుగుతూ ఉంటుంది. ఆ 2 రకాలు ఏమిటి అంటే, ప్రస్తుత ధరలు లేదా వర్తమాన ధరలు లేదా మార్కెట్ ధరలు, కరెంట్ ప్రైసెస్ ఆర్ మార్కెట్ ప్రైసెస్ అండ్ లేదా ప్రజెంట్ ప్రైసెస్. రెండవది స్థిర ధరల్లో జాతీయ ఆదాయం అంచనా, స్టెబిలిటీ ఇయర్ లేదా బేస్ ఇయర్ లేదా కాన్స్టాంట్ ఇయర్ అని అంటారు. కేంద్ర గణాంక సంస్థ వారు భారతదేశంలో జాతీయ ఆదాయాన్ని అంచనా వేసేటప్పుడు ఈ 2 రకాల ధరల్లో ఆదాయాన్ని లెక్కగట్టడం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ ప్రశ్న రావడం జరుగుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ప్రశ్న ఏ విధంగా అడుగుతాడు అంటే, భారతదేశంలో వాస్తవ జాతీయ ఆదాయాన్ని అంచనా వేయడానికి ప్రస్తుతం అనుసరిస్తున్న బేస్ ఇయర్ ఏది అని ప్రశ్న అడగడం జరుగుతూ ఉంటుంది. సో 2 రకాల ధరలు అని చెప్పాను. ప్రస్తుత ధరలు, జాతీయ ఆదాయం అంచనా. నెక్స్ట్ స్థిర ధరల్లో జాతీయ ఆదాయం అంచనా. ఈ 2 రకాల ధరలలో సిఎస్ఓ మన దేశంకి ఎంత ఆదాయం వస్తుందో ఈ 2 రకాల ధరల్లో ఆధారంగా చేసుకొని జాతీయ ఆదాయాన్ని లెక్కించడం జరుగుతుంది. ఫస్ట్ ప్రస్తుత ధరలు లేదా జాతీయ ఆదాయం అంచనా. ఇప్పుడు ప్రస్తుత ధరలనే మార్కెట్ ధరలు అనవచ్చు, లేదంటే వర్తమాన ధరలు అని కూడా అనవచ్చు. ప్రస్తుత ధరలు ఇప్పుడు మన దేశంలో దేశానికి ఎంత ఆదాయం వచ్చింది అని లెక్కించేటప్పుడు ప్రస్తుత ధరలు లేదా వర్తమాన ధరలు లేదా మార్కెట్ ధరల్లో జాతీయ ఆదాయాన్ని లెక్కించేటప్పుడు ఏ సంవత్సరంలో అయితే జాతీయ ఆదాయాన్ని లెక్కిస్తున్నారో ఆ సంవత్సరంలో మార్కెట్ ధరలను తీసుకుంటారు. అది ప్రస్తుత ధరల్లో జాతీయ ఆదాయం అంచనా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2021లో భారతదేశంలో జాతీయ ఆదాయం ఎంత ఉంది అని అన్నప్పుడు ప్రస్తుత మార్కెట్ ధరలను ఆధారంగా చేసుకొని బేస్ చేసుకొని జాతీయ ఆదాయాన్ని లెక్కిస్తారు. అంటే ప్రస్తుత ధరల్లో జాతీయ ఆదాయాన్ని లెక్కించేటప్పుడు అది తాత్కాలిక ఆదాయం, వాస్తవ ఆదాయం కాదు. నెక్స్ట్ రెండవ పద్ధతి, ఇక్కడ ప్రశ్న రావడం జరుగుతూ ఉంటుంది. ఎస్ఐ మరియు కానిస్టేబుల్ కావచ్చు, లేదంటే ఇతరత్ర పోటీ పరీక్షలు కావచ్చు. భారతదేశంలో వాస్తవ జాతీయ ఆదాయం ఎంత ఉంది, రియల్ నేషనల్ ఇన్కమ్ ఎంత ఉంది అని తెలుసుకోవాలనుకున్నప్పుడు ఒక స్థిర ధరల్లో జాతీయ ఆదాయాన్ని లెక్కిస్తారు. ఈ స్థిర ధరల్లో ఆదాయాన్ని లెక్కించేటప్పుడు కేంద్ర గణాంక సంస్థ వారు ఒక బేస్ ఇయర్ తీసుకుంటారు. ఆ బేస్ ఇయర్స్ కూడా ఏవి తీసుకుంటారు అంటే, ఎలాంటి ఒడిదుడుకులు లేని ఆర్థిక సంవత్సరాన్ని బేస్ ఇయర్గా ఎంచుకొని వాస్తవ ఆదాయాన్ని అంచనా వేయడం జరుగుతుంటుంది. అది స్థిర ధరల్లో జాతీయ ఆదాయం అంచనా. వెరీ మోస్ట్ ఇంపార్టెంట్, ఇక్కడ ప్రశ్న రావడం జరుగుతూ ఉంటుంది. ఎలా ప్రశ్న అడుగుతారు అంటే, ఈ బేస్ ఇయర్ను ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి మార్చడం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు మీకు ప్రీవియస్ క్లాసెస్లో చెప్పాను, స్వాతంత్ర అనంతరం 1949లో ఏర్పాటు చేసినటువంటి ఈ జాతీయ ఆదాయ అంచనాల కమిటీ ఏదైతే ఉందో, ఆ జాతీయ ఆదాయ అంచనాల కమిటీ అంటే ప్రొఫెసర్ మహల్నోబిస్ నేతృత్వంలో ఏర్పాటు చేశారు. ఆ కమిటీ జాతీయ ఆదాయాన్ని అంచనా వేయడానికి మొట్టమొదటిసారిగా తీసుకున్న బేస్ ఇయర్ ఏమిటి అంటే 1948-49, 1948-49 బేస్ ఇయర్ను తీసుకునింది. అంటే బేస్ ఇయర్ను ఒక పర్టికులర్గా ఎంచుకుంటారు.
ఎలాంటి ఒడిదుడుకులు లేని, సమస్యలు లేని సంవత్సరాన్ని బేస్ ఇయర్గా ఎంచుకొని ఆ బేస్ ఇయర్లో మార్కెట్ ధరలను ప్రాతిపదిక చేసుకొని వాస్తవ జాతీయ ఆదాయాన్ని లెక్కించడం జరుగుతూ ఉంటుంది. అది స్థిర ధరల్లో జాతీయ ఆదాయం అంచనా. ప్రశ్నలు ఏ విధంగా అడుగుతారు అంటే, బేస్ ఇయర్ను ఎన్ని సంవత్సరాలకు ఒకసారి మన దేశంలో మార్పులు చేస్తారు అని ప్రశ్న రావచ్చు. లేదంటే భారతదేశంలో ప్రస్తుతం జాతీయ ఆదాయాన్ని అంచనా వేయడానికి అనుసరిస్తున్న బేస్ ఇయర్ అంటే ప్రాతిపదిక సంవత్సరం ఏమిటి అని అడగవచ్చు. లేదంటే భారతదేశంలో తొలిసారిగా జాతీయ ఆదాయాన్ని లెక్కించేటప్పుడు తీసుకున్న బేస్ ఇయర్ ఏంటి అని అడుగుతారు. లేదంటే ప్రస్తుతం మన భారతదేశంలో జాతీయ ఆదాయాన్ని అంచనా వేయడానికి తీసుకుంటున్న బేస్ ఇయర్ ఎన్నవది సంఖ్య ఎన్నవది అని కూడా ప్రశ్న రావడం జరుగుతూ ఉంటుంది. సో ఈ విధంగా ఇక్కడ ప్రశ్నలు ఈ కేంద్ర గణాంక సంస్థ జాతీయ ఆదాయాన్ని అంచనా వేసేటప్పుడు ఈ బేస్ ఇయర్ని తీసుకోవడం జరుగుతుంది. ఈ బేస్ ఇయర్కి సంబంధించి ప్రశ్న రావడం జరుగుతూ ఉంటుంది. ఎస్ఐ కావచ్చు, లేదంటే కానిస్టేబుల్ కావచ్చు, లేదంటే ఇతరత్ర పోటీ పరీక్షల వాళ్ళకు కూడా అడగడం జరుగుతూ ఉంటుంది. ఇప్పటి వరకు మన భారతదేశంలో కేంద్ర గణాంక సంస్థ వారు మన దేశానికి ఎంత ఆదాయం వస్తుంది స్థిర ధరల్లో అంటే వాస్తవ జాతీయ ఆదాయాన్ని అంచనా వేయడానికి ఇప్పటి వరకు 8 సార్లు ఈ బేస్ ఇయర్ని తీసుకున్నారు. ఇందులో ఫస్ట్ బేస్ ఇయర్ వచ్చేసి 1948-49. ప్రొఫెసర్ మహల్నోబిస్ జాతీయ ఆదాయ అంచనాల కమిటీ మన దేశంలో వాస్తవ జాతీయ ఆదాయాన్ని అంచనా వేయడానికి తీసుకున్న మొట్టమొదటి బేస్ ఇయర్ ఏది అంటే 1948-49. వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ రెండవ బేస్ ఇయర్ ఏమిటి అంటే 1960-61. నెక్స్ట్ మూడవ బేస్ ఇయర్ ఏమిటి అంటే 1970-71. నాలుగవ బేస్ ఇయర్ ఏమిటి అంటే 1980-81. నెక్స్ట్ ఐదవ బేస్ ఇయర్ ఏమిటి అంటే 1993-94. నెక్స్ట్ బేస్ ఇయర్ ఏమిటి అంటే 1999-2000. నెక్స్ట్ బేస్ ఇయర్ ఏమిటంటే ఐదవ బేస్ ఇయర్ వచ్చేసి 1993-94. నెక్స్ట్ బేస్ ఇయర్ 1999-2000. నెక్స్ట్ ఏడవది 2004-2005. నెక్స్ట్ ఎనిమిదవది 2011-12. సో ప్రస్తుతం మన భారతదేశంలో వాస్తవ జాతీయ ఆదాయాన్ని ఇప్పటి వరకు తీసుకున్న సంఖ్య ఎంత అంటే ఎనిమిదవది వచ్చేసి 2011-12. ఫస్ట్ వచ్చేసి 1948-49 బేస్ ఇయర్ తీసుకున్నారు. నెక్స్ట్ రెండవది వచ్చేసి 1960-61 బేస్ ఇయర్గా ఎంచుకున్నారు. థర్డ్ వన్ వచ్చేసి 1970-71 బేస్ ఇయర్గా ఎంచుకున్నారు. నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చేసి 1980-81 ఎంచుకున్నారు. ఫిఫ్త్ వన్ వచ్చేసి 1993-94 ఎంచుకున్నారు. సిక్స్త్ వన్ వచ్చేసి 1999 ఎంచుకున్నారు. సెవెంత్ వన్ వచ్చేసి 2004-2005 ఎంచుకున్నారు. నెక్స్ట్ ఎనిమిదవది వచ్చేసి 2011-12. సో మనకు ప్రశ్న ఏ తరహాలో అడుగుతాడు అంటే, ప్రస్తుతం భారతదేశంలో కేంద్ర గణాంక సంస్థ వారు వాస్తవ జాతీయ ఆదాయాన్ని లెక్కించేటప్పుడు తీసుకుంటున్న బేస్ ఇయర్ ప్రస్తుతం ఏది అన్నప్పుడు 2011-12 ఇది ఎనిమిదవది. సో ఇప్పటి వరకు 8 సార్లు తీసుకున్నారు. ప్రస్తుతం భారతదేశంలో వాస్తవ జాతీయ ఆదాయాన్ని లెక్కించడానికి తీసుకున్న బేస్ ఇయర్ ఏది 2011-12. సో దీనికన్నా ముందు ఏమి ఉంది 2004-2005 ఉంది. సో 2015లో 2004-2005 బేస్ ఇయర్ను 2011-12కు మార్చడం జరిగింది. ఒక్కోసారి ఏమడుగుతారు అంటే 2004-05 బేస్ ఇయర్ను
ఏ సంవత్సరం ఏ బేసియర్లోకి మార్చారు? జాతీయ ఆదాయాన్ని లెక్కించడానికి స్థిర ధరల్లో 2004-2005 బేసియర్ను క్రింది వానిలో ఏ బేసియర్గా మార్చారు అంటే 2011-12. ఈ 2004-2005 బేసియర్ అనేది ప్రొఫెసర్ అభిజిత్ సేన్ కమిటీ సూచన మేరకు ప్రవేశపెట్టడం జరిగింది. 2011-12 బేసియర్ అనేది ప్రొఫెసర్ సుందరం కమిటీ సూచన మేరకు ప్రవేశపెట్టడం జరిగింది. ఈ బేసియర్ను మన భారతదేశంలో ఎన్ని సంవత్సరాలకు ఒకసారి మార్పు చేయడం జరుగుతుంది, చేంజ్ చేయడం జరుగుతుంది అనే ప్రశ్న కూడా అడగవచ్చు. ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి, వన్స్ ఇన్ 5 years, ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి మన భారతదేశంలో బేసియర్ను మార్చడం జరుగుతూ ఉంటుంది. ప్రస్తుతం భారతదేశంలో వాస్తవ జాతీయ ఆదాయాన్ని లెక్కించడానికి తీసుకుంటున్న బేసియర్ ఏది అని ప్రశ్న అడిగినప్పుడు ఆస్పిరెంట్స్ 2011-12 ఇది ఎన్నవది అంటే 8వది. తొలిసారిగా తీసుకున్న బేసియర్ ఏమిటి? 1948-49. అయితే కేంద్ర ప్రభుత్వం వారు ప్రస్తుతం వాస్తవ జాతీయ ఆదాయాన్ని లెక్కించడానికి అనుసరిస్తున్న 2011-12 బేసియర్ ఏదైతే ఉందో దీనిని 2017-18కి మార్చాలా అనేసి ఒక ప్రతిపాదన కూడా చేసింది. ఇది ఇంకా అమల్లోకి రాలేదు. జస్ట్ నౌ దిస్ ప్రపోజల్ అంటే 2011-12 బేసియర్ ఏదైతే ఉందో 2017-18కి మార్చాలనేది కేంద్ర ప్రభుత్వం ఒక ప్రతిపాదన కూడా చేసింది. నరేంద్ర మోడీ గవర్నమెంట్ ఇది ఇంకా అమల్లోకి రాలేదు. ఒక కమిటీ కూడా వేసింది. సో అది ఎప్పుడు వస్తుంది అనేసి మనము ఇంకా కేంద్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించలేదు కాబట్టి. సో అయితే ఒక్కోసారి ప్రశ్న అడిగేటప్పుడు ప్రస్తుతం ఏ విధంగా అడుగుతాడు అంటే ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం భారతదేశంలో వాస్తవ జాతీయ ఆదాయాన్ని లెక్కించడానికి ప్రస్తుతం అనుసరిస్తున్న బేసియర్ 2011-12 ఇది 8వది. మరి ఈ 2011-12 బేసియర్ను ప్రస్తుతం అధికారంలో ఉండే కేంద్ర ప్రభుత్వం ఏ బేసియర్గా మార్చాలా అనేసి ప్రతిపాదనలు చేసింది అని ప్రశ్న అడిగినప్పుడు మాత్రమే 2017-18. ఒకవేళ 2017-18 బేసియర్ను అమల్లోకి తీసుకొస్తే 9వది అవుతుంది బేసియర్. ప్రస్తుతం 2011-12 అనేది 8వది. 2011-12ను 2017-18 బేసియర్లకు మారిస్తే వాస్తవ జాతీయ ఆదాయాన్ని లెక్కించడానికి తీసుకుంటున్న బేసియర్ 9వది అవుతుంది. సో బై మిస్టేక్లో వాడు కరెంటు ఎకానమీ ఇష్యూస్లో అడగొచ్చు ఇది ప్రశ్న. సో ఈ విధంగా కేంద్ర గణాంక సంస్థ వారు మన దేశంలో ఎంత ఆదాయం వచ్చింది, ఏ రంగం ద్వారా ఓవరాల్గా దేశానికి ఎంత ఆదాయం వచ్చింది అని లెక్కగట్టేటప్పుడు ఈ 2 రకాలు అంటే స్థిర ధరలు లేదా మార్కెట్ ధరల్లో జాతీయ ఆదాయాన్ని లెక్కగట్టడం జరుగుతూ ఉంటుంది. అయితే కేంద్ర గణాంక సంస్థ వారు జాతీయ ఆదాయాన్ని లెక్కగట్టేటప్పుడు ఆర్థిక వ్యవస్థను ప్రధానంగా 3 రంగాలుగా వర్గీకరణ చేసి అంచనా వేయడం జరుగుతుంది. ఆ 3 రంగాలు ఏమిటి అంటే ఫస్ట్ వన్ ప్రాథమిక రంగం, సెకండ్ వన్ ద్వితీయ రంగం, థర్డ్ వన్ తృతీయ రంగం. అంటే భారత ఆర్థిక వ్యవస్థను కేంద్ర గణాంక సంస్థ వారు జాతీయ ఆదాయాన్ని లెక్కించేటప్పుడు ఆర్థిక వ్యవస్థను 3 రకాలుగా వర్గీకరణ చేసింది. ఇక్కడ కూడా ప్రశ్న రావడం జరుగుతూ ఉంటుంది. ప్రధానంగా సిఎస్ఓ జాతీయ ఆదాయం అంచనా. సో ఆర్థిక వ్యవస్థను 3 వర్గాలుగా 3 రకాలుగా వర్గీకరణ చేస్తుంది. ఆ 3 రకాలు ఏంటంటే ఫస్ట్ వన్ ప్రాథమిక రంగం, రెండవది ద్వితీయ రంగం, మూడవది
తృతీయ రంగం. ఈ కేంద్ర గణాంక సంస్థ వారు దేశంలో ఎంత ఆదాయం వస్తుంది ఏ రంగం ద్వారా అని అంచనా వేయడానికి ఆర్థిక వ్యవస్థను 3 వర్గాలుగా లేదా 3 రకాలుగా వర్గీకరణ చేసింది. ఫస్ట్ వన్ ప్రాథమిక రంగం, సెకండ్ వన్ ద్వితీయ రంగం, థర్డ్ వన్ తృతీయ రంగం. ఈ 3 రంగాలను మనము అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు మనం చెప్పుకునేటప్పుడు పరిశ్రమలు కనిపించవు ఈ 3 రంగాల్లో. సో ఇప్పుడు ఈ 3 రకాలుగా వర్గీకరణ చేసి ఆదాయాన్ని అంచనా వేస్తుంది సిఎస్ఓ అంటే కేంద్ర గణాంక సంస్థ వారు. ఇక్కడ ప్రశ్న రావడం జరుగుతూ ఉంటుంది. సో ఇక్కడ కన్ఫ్యూజన్, ఎందుకంటే పోటీ పరీక్షల్లో ఎస్ఐ కానిస్టేబుల్ వాళ్ళకే కాకుండా గ్రూప్స్ అంటే గ్రూప్ 1 గ్రూప్ 2 ఇతరత్ర పోటీ పరీక్షల్లో దీనికి సంబంధించి ప్రశ్న అడగడం జరుగుతూ ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫస్ట్ ప్రాథమిక రంగము అని చెప్పాను. ప్రాథమిక రంగము, ప్రాథమిక రంగాలలో మళ్ళా ఉపరంగాలు ఉంటాయి. అంటే ఆయా రంగాల ద్వారా ఎంత ఆదాయం వస్తుందో ఇక్కడ అంచనా వేయడం జరుగుతూ ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ప్రాథమిక రంగము, ఇందులో ప్రాథమిక రంగంలో ఉపరంగాలు ఉంటాయి. ఉపరంగాలు ఎగ్జాంపుల్ వ్యవసాయం. ఫస్ట్ ప్రాథమిక రంగం, ఇందులో ఉపరంగాలు ఫస్ట్ వన్ వ్యవసాయం. ఈ వ్యవసాయంలోనే పశుపోషణ ప్రధాన భాగంగా ఉంటుంది. పశుపోషణ అనేది భాగం. నెక్స్ట్ రెండవది అటవీ సంపద ఫారెస్ట్రీ. మూడవది మత్స్య సంపద. ఈ 3 ఉపరంగాలు ఏవైతే ఉన్నాయో ప్రాథమిక రంగంలో, 4వది గనులు ఉంటుంది. అంటే ప్రాథమిక రంగంలో ఉండే ఉపరంగాలు ఏవైతే ఉన్నాయో వ్యవసాయము, ఈ వ్యవసాయంలోనే పశుపోషణ అనేది ప్రధాన భాగంగా ఉంటుంది. అటవీ సంపద ఫారెస్ట్రీ, మత్స్య సంపద లేదా దీన్ని చేపల ఉత్పత్తి అని కూడా అనవచ్చు. ఈ వ్యవసాయము, అటవీ సంపద, మత్స్య సంపద ఈ 3 రకాలు ఏవైతే ఉపరంగాలుగా ఉన్నాయో ఈ 3 రకాలకు గనులను చేర్చితే ప్రాథమిక రంగము వస్తుంది. అంటే ప్రాథమిక రంగంలో 4 రంగాలు ఉంటాయి, 4 ఉపరంగాలు ఉన్నాయి. వ్యవసాయము, అటవీ సంపద, మత్స్య సంపద, గనులు. ఈ ప్రాథమిక రంగంలో ఉండే ఈ 4 ఉపరంగాలు ఏవైతే ఉన్నాయో వ్యవసాయము, అటవీ సంపద, మత్స్య సంపద, గనులు 3 రంగాలకు గనులను చేర్చితే ప్రాథమిక రంగం వస్తుంది. ఈ ప్రాథమిక రంగంలో ఉండే ఉపరంగాలన్నీ కూడా ప్రకృతి నుంచి నేచర్ గిఫ్ట్, ప్రకృతి పైన ఆధారపడి ఉంటాయి, ప్రకృతి నుంచి వచ్చేవి. కాబట్టి ఆర్థిక వ్యవస్థను కేంద్ర గణాంక సంస్థ వారు ప్రాథమిక రంగంగా, ద్వితీయ రంగంగా, తృతీయ రంగంగా వర్గీకరణ చేసినప్పుడు గనులు అనేది ప్రాథమిక రంగంలో ఉంటుంది. అంటే తయారు చేయకముందు. నెక్స్ట్ రెండవ రంగంలో ఉండే ఉపరంగాలు అంటే ద్వితీయ రంగంలో ప్రధానంగా తయారీ, మ్యానుఫ్యాక్చరింగ్ అంటే వస్తు తయారీ, ఆల్ టైప్స్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ మ్యానుఫ్యాక్చరింగ్. ఈ తయారీ అనేది మళ్ళా 2 రకాలు. ఫ్యాక్టరీ చట్టం కింద నమోదు అయినటువంటి కంపెనీలు తయారు చేసే వస్తువులు. రెండవది ఇందులోనే ఫ్యాక్టరీ చట్టం కింద నమోదు కాని కంపెనీలు తయారు చేసే వస్తువులు. అంటే తయారీలోనే మళ్ళీ 2 రకాల కంపెనీలు వస్తాయి. వస్తు తయారీకి సంబంధించి ఫ్యాక్టరీ చట్టం కింద నమోదై వస్తువులు తయారు చేసే కంపెనీలు, మరియు ఫ్యాక్టరీ చట్టం కింద నమోదు కాని కంపెనీలు తయారు చేసే వస్తువులు. నెక్స్ట్
గ్యాస్, వాటర్ సప్లై. మూడవది నిర్మాణ రంగం, నిర్మాణం, కన్స్ట్రక్షన్ అంటారు. అంటే వీటన్నిటి ద్వారా దేశానికి ఆదాయం అనేది వస్తుంది. సో ఇప్పుడు ద్వితీయ రంగంలో తయారీ, విద్యుత్, గ్యాస్, వాటర్ సప్లై మరియు నిర్మాణ రంగం. దీస్ ఆర్ ఆల్ సబ్సెక్టర్ ఆల్సో ఏ పార్ట్ ఆఫ్ సెకండరీ సెక్టర్. దీస్ ఆర్ ఆల్ నేచర్ గిఫ్ట్. అంటే ద్వితీయ రంగంలో ఉండే వస్తు తయారీ మరి విద్యుత్, గ్యాస్, వాటర్ సప్లై, నిర్మాణం ఇవి కూడా ప్రకృతి నుంచి వచ్చినవే. నెక్స్ట్ మూడవ రంగము తృతీయ రంగం. ఈ తృతీయ రంగంలో ఉండే ఉపరంగాలు వచ్చేసి హోటళ్ళు, రెస్టారెంట్లు మరియు వ్యాపారము లేదా వాణిజ్యము లేదా టూరిజం అంటే పర్యాటక రంగం, రక్షణ రంగం, ప్రభుత్వ పరిపాలన సేవలు, ఆరోగ్య రంగము, విద్యారంగము, బీమా, వైద్య సదుపాయాలు ఇవన్నీ కూడా తృతీయ రంగంలో వస్తాయి. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ కేంద్ర గణాంక సంస్థ వారు ప్రశ్న ఖచ్చితంగా వస్తుంది ఎస్ఐ కానిస్టేబుల్లో. సిఎస్ఓ వారు జాతీయ ఆదాయాన్ని అంచనా వేసేటప్పుడు ఆర్థిక వ్యవస్థను మూడు రంగాలుగా వర్గీకరణ చేసింది అని చెప్పాను. ప్రాథమిక, ద్వితీయ మరియు తృతీయ. ప్రాథమిక రంగంగా, ద్వితీయ రంగంగా, తృతీయ రంగంగా. సో ఇక్కడ ప్రశ్న ఏ తరహాలో అడుగుతారు అంటే కేంద్ర గణాంక సంస్థ వారు, సో ఆస్పిరెంట్స్ లిజన్ ప్లీజ్ కాన్సన్ట్రేషన్, డోంట్ కన్ఫ్యూజన్ హియర్. మోస్ట్ ఇంపార్టెంట్ యువర్ ఎగ్జామినేషన్ పాయింట్ వ్యూ ఎస్ఐ కానిస్టేబుల్ అండ్ అదర్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్. కేంద్ర గణాంక సంస్థ వారు ప్రశ్న ఏ విధంగా అడుగుతారు అంటే వన్స్ అగైన్ జాతీయ ఆదాయాన్ని అంచనా వేసేటప్పుడు ఆర్థిక వ్యవస్థను ప్రాథమిక రంగంగా, ద్వితీయ రంగంగా, తృతీయ రంగంగా వర్గీకరణ చేసినప్పుడు గనులు అనేది ఏ రంగంలో ఉపరంగంగా భావిస్తారు అని ప్రశ్న అడగడం జరుగుతుంటుంది. ఎస్ఐ కానిస్టేబుల్ వాళ్ళకే కాకుండా హైర్ పోస్ట్ వాళ్ళకు కూడా, అంటే గ్రూప్స్లో గ్రూప్ 1 కానీ, గ్రూప్ 2 కానీ, గ్రూప్ 3 కానీ, ఫర్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో ఇది కన్ఫ్యూజన్ క్వశ్చన్. చాలామంది కన్ఫ్యూజన్ అవుతారు. ఈవెన్ గ్రూప్ 2 ఎగ్జామ్ రాసేవాడు కన్ఫ్యూజ్ అవుతాడు. సో ఎస్ఐ కానిస్టేబుల్ వాళ్ళకు కూడా మోస్ట్ ఇంపార్టెంట్ దిస్ ఈస్ కన్ఫ్యూజన్ క్వశ్చన్. వన్స్ అగైన్ ప్లీజ్ కాన్సన్ట్రేషన్ స్టూడెంట్స్. కేంద్ర గణాంక సంస్థ వారు ఆర్థిక వ్యవస్థను జాతీయ ఆదాయాన్ని అంచనా వేసేటప్పుడు 3 రకాలుగా వర్గీకరణ చేస్తారు. ప్రాథమిక రంగము, ద్వితీయ రంగము, తృతీయ రంగం. ఈ 3 రకాలుగా వర్గీకరణ చేసినప్పుడు గనులు అంటే మైన్స్ అనేది ప్రాథమిక రంగంలో ఉపరంగంగా భావిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చాక్ పీస్ ఉంది. చాక్ పీస్ని దేనితో తయారు చేస్తారు? శుద్ధతో తయారు చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ శుద్ధ అనేది అది ముడి పదార్థం, ప్రకృతి నుంచి వచ్చినది. శుద్ధ అనేది చాక్ పీస్గా తయారు చేయలేదు. చాక్ పీస్గా శుద్ధను తయారు చేయకముందు ప్రాథమిక రంగంలో చెప్తాం, తయారు చేసినప్పుడు పరిశ్రమల రంగంలో చెప్తాం. అంటే తయారు చేయకముందు గనులు అనేది ప్రాథమిక రంగంలో ఉపరంగంగా భావిస్తారు. సో కాబట్టి ఆర్థిక వ్యవస్థను ప్రాథమిక, ద్వితీయ, తృతీయ రంగంగా వర్గీకరణ చేసినప్పుడు మాత్రమే గనులు అనేది ప్రాథమిక రంగంలో ఉపరంగంగా భావిస్తారు. వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. వన్స్ అగైన్ ఆర్థిక వ్యవస్థను ప్రాథమిక, ద్వితీయ, తృతీయ రంగంగా వర్గీకరణ చేసినప్పుడు, జాతీయ ఆదాయాన్ని అంచనా వేసేటప్పుడు గనులు అనేది ఏ రంగంలో ఉపరంగంగా భావిస్తారు? ప్రాథమిక రంగంలో. ఈ విధంగా ప్రశ్న వస్తుంది.
లేదా ఆర్థిక వ్యవస్థను కేంద్ర గణాంక సంస్థ జాతీయ ఆదాయాన్ని అంచనా వేసేటప్పుడు ఇప్పుడు ప్రాథమిక రంగాన్ని వ్యవసాయ రంగము అంటారు, ద్వితీయ రంగాన్ని పరిశ్రమల రంగము అంటారు, తృతీయ రంగాన్ని సేవా రంగము అని అంటారు. ఇంకొక ప్రశ్న ఏమిటి అంటే, ఇక్కడ రెండు విధాలుగా ప్రశ్న అడుగుతారని చెప్పాను. ప్రాథమిక రంగంగా ఆర్థిక వ్యవస్థను ప్రాథమిక రంగంగా, ద్వితీయ రంగంగా మరియు తృతీయ రంగంగా వర్గీకరణ చేసినప్పుడు మాత్రమే గనులు అనేది ప్రాథమిక రంగంలో భాగము. ప్రాథమిక రంగాన్ని వ్యవసాయ రంగము అంటారు, ద్వితీయ రంగాన్ని పరిశ్రమల రంగము అంటారు, తృతీయ రంగాన్ని సేవా రంగము అంటారు. నెక్స్ట్ క్వశ్చన్ ఏ విధంగా అడుగుతారు అంటే, కేంద్ర గణాంక సంస్థ వారు జాతీయ ఆదాయాన్ని అంచనా వేసేటప్పుడు భారత ఆర్థిక వ్యవస్థను వ్యవసాయ రంగంగా, పారిశ్రామిక రంగంగా, సేవా రంగంగా వర్గీకరణ చేసినప్పుడు గనులు అనేది ఏ రంగంలో ఉపరంగంగా భావిస్తారు అని ప్రశ్న అడుగుతారు. సో ఆర్థిక వ్యవస్థను వ్యవసాయ రంగంగా, పారిశ్రామిక రంగంగా, సేవా రంగంగా వర్గీకరణ చేసినప్పుడు గనులు అనేది పారిశ్రామిక రంగంలో ఉపరంగంగా భావిస్తారు. సో ఈ విధంగా కన్ఫ్యూజ్ అయ్యే విధంగా ప్రశ్న అడగడం జరుగుతుంది. ఉత్పత్తి చేయకముందు, తయారు చేయకముందు గనులు అనేది ప్రాథమిక రంగంలో ఉపరంగంగా భావిస్తారు. తయారు చేసిన తర్వాత గనులు అనేది పరిశ్రమల రంగము లేదా పారిశ్రామిక రంగంలో ఉపరంగంగా భావిస్తారు. సో ఇక రెండు విధాలుగా ప్రశ్న రావడం జరుగుతూ ఉంటుంది మీ ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ ఎగ్జామినేషన్లో. సో అంటే ఆయా రంగాల ద్వారా ఎంత ఆదాయం వస్తుందో ఈ విధంగా ఆర్థిక వ్యవస్థను 3 రంగాలుగా వర్గీకరణ చేసి కేంద్ర గణాంక సంస్థ వారు ఓవరాల్గా దేశ ఆదాయం ఇంత అనేసి చెప్పడం జరుగుతూ ఉంటుంది. సో ఇది ఆర్థిక వ్యవస్థ యొక్క వర్గీకరణగా చెప్పవచ్చు జాతీయ ఆదాయానికి సంబంధించి. అయితే జాతీయ ఆదాయాన్ని లెక్కించేటప్పుడు ప్రధానంగా అనుసరించే పద్ధతులు ఏమిటి? వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. యాస్పిరెంట్స్ చెప్పేటప్పుడు బాగా వినాలి అంశాలు, కాన్సెప్ట్ ఓరియంటేషన్లో బాగా వినాలి స్టూడెంట్స్. ఎవరైతే కంటెంట్ను చెప్పేటప్పుడు కాన్సన్ట్రేషన్ పెట్టి దృష్టి పెట్టి వింటారో మీ ఎగ్జామ్లో ప్రశ్న ఏ తరహాలో, అది డైరెక్ట్ అడిగినా, ఇండైరెక్ట్ అడిగినా, లేదంటే అప్లికేషన్ మెథడ్లో అడిగినా, కాంటెంపరీ వేలో అడిగినా కూడా మీరు ఆన్సర్ చేయడానికి అవకాశం అనేది ఉంటుంది. ఎందుకంటే గతంలో లాగా మీరు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లు చూస్తే గతంలో ప్రశ్నలు ఏ తరహాలో అడిగేవారు అంటే ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ వాళ్ళకి డైరెక్ట్ క్వశ్చన్స్ లేదా ఇండైరెక్ట్ క్వశ్చన్స్ అడిగేవాళ్ళు. కానీ మీరు గుర్తుపెట్టుకోవాలా, ఇప్పుడు ప్రజెంట్ తెలుగు రాష్ట్రాల్లో ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ ఎగ్జామినేషన్లో ఎకానమీ పేపర్లో అది కరెంట్ ఎకానమీ కావచ్చు, స్టాండర్డ్ ఎకానమీ కావచ్చు, చాలా డెప్త్గా అడుగుతున్నాడు. సో కరెంట్ ఎకానమీ అనేది చాలా ప్రామాణికం ఇక్కడ. ఈ కరెంట్ ఎకానమీ కూడా ఎలా అడుగుతున్నాడు? కాంటెంపరీ సమకాలీన ఆర్థిక అంశాలపైన పట్టు ఉండాలి. ఈ సమకాలీన అంశాలపైన మీకు పట్టు రావాలంటే రోజువారీ దినపత్రికలను బాగా అబ్జర్వేషన్ చేయాలా. డైలీ న్యూస్ పేపర్లో యూ హ్యావ్ టు కలెక్ట్ ఇన్ఫర్మేషన్ అడిషనలీ కరెంట్ ఎకానమీ ఇష్యూస్. స్టేట్మెంట్స్లో ప్రశ్న అడుగుతున్నాడు, జతపరిచి విధానంలో అడుగుతున్నాడు. సో కాబట్టి చాలా జాగ్రత్తగా వినాలా. కంటెంట్ పైన దృష్టి పెట్టి ఎవరైతే వింటారో ఎగ్జామ్లో ప్రశ్న ఎంత టఫ్లో అడిగినా కూడా మీరు ఆన్సర్ చేయడానికి అవకాశం అనేది ఉంటుంది యాస్పిరెంట్స్. సో ఆల్ ఆఫ్ యూ ప్లీజ్ కాన్సన్ట్రేషన్ ఇన్ దిస్ క్లాస్. సో ఇక్కడ జాతీయ ఆదాయాన్ని అంచనా వేయడానికి కేంద్ర గణాంక సంస్థ వారు
అనుసరించే పద్ధతులు ఏమిటి అనే విషయానికి సంబంధించి ప్రశ్న అడుగుతారు ప్రధానంగా. సో ఇక్కడ ప్రశ్న ఏ తరహాలో వస్తుంది అంటే, జాతీయ ఆదాయాన్ని అంచనా వేయడానికి ప్రస్తుతం మన దేశంలో అనుసరిస్తున్న పద్ధతులు ఏమిటి అనే ప్రశ్న మీకు అడుగుతారు. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు తెలుసుకోవాల్సిన ప్రధాన అంశం ఏమిటి అంటే, ప్రశ్న ఏ తరహాలో వస్తాయి అనే విషయం తెలుసుకోవాలి. మనం ఎంతసేపు మనము చదవడం కాదు, చదివే విధానంలో ప్రశ్నలు తయారు చేసుకునే విధానం కూడా మీకు రావాలా. అది డైరెక్ట్ క్వశ్చనా, ఇండైరెక్ట్ క్వశ్చనా, మరియు అప్లికేషన్ మెథడ్లో లేదా జతపరచు విధానంలోనా, లేదంటే స్టేట్మెంట్స్లోనా, సో డిఫరెంట్ వేలో ప్రశ్నలు అడుగుతారు. కాబట్టి యాస్పిరెంట్స్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఏ తరహాలో ప్రశ్న ఇచ్చినా కూడా మీరు ఆన్సర్ చేయాలా. ఆన్సర్ చేయాలంటే ఫస్ట్ మీరు చెప్పేది బాగా వినాలా, కాన్సెప్ట్ వినాలా, కంటెంట్ బాగా వినాలా. సో కాబట్టి జాతీయ ఆదాయాన్ని అంచనా వేయడానికి జాతీయ ఆదాయ మదింపు పద్ధతులు అంటారు. మదింపు అంటే మదింపు లేదా అంచనా లేదా గణించే పద్ధతులు. ప్రశ్న కంపల్సరిగా అడుగుతారు ఇక్కడ. మీ ఎస్ఐ కానిస్టేబుల్కే కాకుండా ఇతరత్ర పోటీ పరీక్షలు కూడా అడుగుతారు. ఇది ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లో అబ్జర్వ్ చేస్తే ఈ ప్రశ్న ఖచ్చితంగా ఉంటుంది జాతీయ ఆదాయం చాప్టర్లో. జాతీయ ఆదాయాన్ని అంచనా వేయడానికి కేంద్ర గణాంక సంస్థ వారు మన భారతదేశంలో 3 పద్ధతులను ప్రతిపాదించారు. ఆ 3 పద్ధతులు ఏమిటి అంటే, ఫస్ట్ వన్ ఉత్పత్తి మదింపు పద్ధతి, రెండవది ఆదాయ మదింపు పద్ధతి, ఆదాయ మదింపు పద్ధతి, మూడవది వ్యయాల మదింపు పద్ధతి. ఇక్కడ ప్రశ్న రావడం జరుగుతూ ఉంటుంది. భారతదేశంలో జాతీయ ఆదాయాన్ని అంచనా వేయడానికి క్రింది వానిలో అనుసరించే పద్ధతులకు సరైన సమాధానాన్ని గుర్తించండి, సరైన జవాబును గుర్తించండి అనే ప్రశ్న మీకు రావడం జరుగుతూ ఉంటుంది. సో ప్రధానంగా కేంద్ర గణాంక సంస్థ సెంట్రల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్ వారు మన భారతదేశంలో ఎంత ఆదాయం ఉంది అని అంచనా వేయడానికి 3 పద్ధతులను అనుసరిస్తూ ఉంటుంది. ఒకటి ఉత్పత్తి మదింపు పద్ధతి, దీని ఇంగ్లీష్లో ప్రొడక్టివ్ మెథడ్. ఈ ఉత్పత్తి మదింపు పద్ధతిని వాల్యూ యాడెడ్ మెథడ్ అని కూడా అనవచ్చు. నెక్స్ట్ రెండవది ఆదాయ మదింపు పద్ధతి, ఇన్కమ్ మెథడ్. మూడవది వ్యయాల మదింపు పద్ధతి. ఈ 3 పద్ధతుల ద్వారా జాతీయ ఆదాయాన్ని లెక్క కట్టవచ్చు. ఎందుకంటే ఈ 3 పద్ధతుల ద్వారా మన దేశంలో జాతీయ ఆదాయాన్ని లెక్క కడుతున్నారు. ఇందులో ఏ పద్ధతి ద్వారా అయినా కూడా జాతీయ ఆదాయాన్ని లెక్క కట్టవచ్చు. దేని 3 పద్ధతుల్లో ఉత్పత్తి మదింపు పద్ధతి ద్వారా కానీ, ఆదాయ మదింపు పద్ధతి ద్వారా కానీ, లేదంటే వ్యయాల మదింపు పద్ధతి ద్వారా కానీ, ఈ 3 పద్ధతుల్లో దేని ద్వారా అయినా కూడా జాతీయ ఆదాయాన్ని లెక్క కట్టవచ్చు. అయితే ప్రధానంగా ఇక్కడ కన్ఫ్యూజ్ కాకుండా మీరు గుర్తుపెట్టుకోవాలా, ప్రస్తుతం భారతదేశంలో కేంద్ర గణాంక సంస్థ వారు జాతీయ ఆదాయాన్ని లెక్కించేటప్పుడు ప్రధానంగా అనుసరిస్తున్న పద్ధతులు ఏమిటి అంటే ఉత్పత్తి మదింపు పద్ధతి, ఆదాయ మదింపు పద్ధతి. ఇది గుర్తుపెట్టుకోవాలా. ప్రశ్న క్రింది వానిలో మన దేశంలో జాతీయ ఆదాయాన్ని అంచనా వేయడానికి అనుసరించే పద్ధతులకు సరైన జవాబును గుర్తించండి అన్నప్పుడు ఏ
ఉత్పత్తి మదింపు పద్ధతి, బి ఆదాయ మదింపు పద్ధతి, సి ఏ అండ్ బి, డి అన్నియు అని ప్రశ్న అడుగుతాడు. సో కాబట్టి 3 పద్ధతుల ద్వారా జాతీయ ఆదాయాన్ని లెక్కించవచ్చు. 3 పద్ధతులను తీసుకుంటారు. కానీ ప్రధానంగా సిఎస్ఓ వారు అనుసరించే పద్ధతులు ఏంటంటే ఉత్పత్తి మదింపు పద్ధతి, ఆదాయ మదింపు పద్ధతి. మరి ఉత్పత్తి మదింపు పద్ధతి అంటే ఏమిటి అనే విషయాన్ని తెలుసుకోవాలి. ఉత్పత్తి మదింపు పద్ధతినే వాల్యూ యాడెడ్ మదింపు పద్ధతి అని కూడా అనవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఉత్పత్తి మదింపు పద్ధతి ద్వారా జాతీయ ఆదాయం అంచనా, ఈ పద్ధతి ద్వారా జాతీయ ఆదాయాన్ని అంచనా వేసేటప్పుడు ఏ విధంగా అంచనా వేస్తారు అంటే, మన దేశంలో ఉత్పత్తి మదింపు పద్ధతి ద్వారా జాతీయ ఆదాయాన్ని ఏ విధంగా లెక్కగడతారు అంటే, దేశ భౌగోళిక సరిహద్దుల లోపల, అంటే మన భారతదేశ భౌగోళిక సరిహద్దుల లోపల వివిధ రంగాలలో తయారు చేసినటువంటి అంతిమ వస్తు సేవల యొక్క ఉత్పత్తి విలువను తీసుకొని ఉత్పత్తి మదింపు పద్ధతి ద్వారా ఎంత ఆదాయం వచ్చిందో, ఎంత జాతీయ ఆదాయం వస్తుందో లెక్క కట్టడం జరుగుతుంటుంది. వివిధ రంగాలు అని చెప్పాను, అంటే ఉత్పత్తి మదింపు పద్ధతి ద్వారా వివిధ రంగాలలో తయారు చేసినటువంటి అంతిమ వస్తు సేవల యొక్క విలువను తీసుకుంటారు అని చెప్పాను. వివిధ రంగాలు అన్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వ్యవసాయ రంగము, పరిశ్రమల రంగము, మూడవది సేవా రంగము, మళ్ళీ ఈ 3 రంగాల్లో ఉపరంగాలు వస్తాయి. సో ఈ 3 రంగాలలో తయారు చేసినటువంటి అంతిమ వస్తువుల యొక్క విలువ, అంతిమ వస్తువు అంటే పూర్తిగా తయారు చేసిన విలువను తీసుకొని సంవత్సరంలో ఎంత ఆదాయం వచ్చిందో ఆయా రంగాల ద్వారా అనేసి ఉత్పత్తి మదింపు పద్ధతి ద్వారా జాతీయ ఆదాయాన్ని లెక్కగట్టడం జరుగుతూ ఉంటుంది కేంద్ర గణాంక సంస్థ మన దేశంలో. నెక్స్ట్ రెండవ పద్ధతి ఆదాయ మదింపు పద్ధతి, ఇన్కమ్ మెథడ్ అంటారు. 3 పద్ధతులు అని చెప్పాను. జాతీయ ఆదాయాన్ని లెక్కించడానికి 3 పద్ధతులు అనుసరిస్తున్నారు అని చెప్పాను. అందులో రెండవ పద్ధతి ఏంటంటే ఆదాయ మదింపు పద్ధతి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏదైనా వస్తువును తయారు చేయాలంటే 4 ఉత్పత్తి కారకాలు కావాలి. ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ అంటారు ఇంగ్లీష్లో. See, whatever it may be to product any goods and services or manufacturing, 4 factors of production major essential any goods and services to product. ఏదైనా ఒక వస్తువును తయారు చేయాలంటే అది పెన్ను కావచ్చు, రైతు పండించే పంట కావచ్చు, ఒక ఫ్యాన్ కావచ్చు, ఒక చైర్ కావచ్చు, ఒక టేబుల్ కావచ్చు. See, whatever it may be to product any goods and services major essential a part of 4 factors of production. 4 ఉత్పత్తి కారకాలు చాలా ప్రధానం. ఆ 4 ఉత్పత్తి కారకాలు ఏమిటంటే భూమి, శ్రమ, మూలధనం, వ్యవస్థాపన, మరియు ఇప్పుడు ఇంకోటి సాంకేతిక పరిజ్ఞానం. సో ఆదాయ మదింపు పద్ధతి ద్వారా జాతీయ ఆదాయాన్ని లెక్కకట్టేటప్పుడు ఏ విధంగా అంచనా వేస్తారు అంటే, ఇప్పుడు వస్తువు యొక్క తయారీలో, ఉత్పత్తిలో ఈ కారకాలు ఉపయోగిస్తారు. భూమి, శ్రమ, మూలధనం, వ్యవస్థాపన. ఈ కారకాలు లేనిదే ఏ వస్తువును తయారు చేయలేం. భూమి, శ్రమ, మూలధనం, వ్యవస్థాపన, సాంకేతిక పరిజ్ఞానము, టెక్నాలజీ. ఈ కారకాలను వస్తు సేవల ఉత్పత్తిలో ఉపయోగించినందుకు వాటికి ధరను చెల్లిస్తారు. భూమికి బాటకం, శ్రమకు వేతనం, మూలధనానికి వడ్డీ, వ్యవస్థాపకుడికి లాభం. సో
బాటకం, వేతనం, వడ్డీ, లాభం కలపగా వచ్చేదే ఆదాయ మదింపు పద్ధతిలో జాతీయ ఆదాయం. సో ఈ విధంగా ఆదాయ మదింపు పద్ధతి ద్వారా జాతీయ ఆదాయాన్ని లెక్కించడం జరుగుతుంది. అంటే ఉత్పత్తి కారకాలను వస్తు సేవల తయారీలో ఉపయోగించుకున్నందుకు వాటికి ప్రతిఫలంగా ధరను చెల్లిస్తారు. భూమికి బాటకం, శ్రమకి వేతనం, మూలధనానికి వడ్డీ, వ్యవస్థాపకుడికి లాభం. సో బాటకం, వేతనం, వడ్డీ, లాభం కలపగా వచ్చేదే ఆదాయ మదింపు పద్ధతి ద్వారా జాతీయ ఆదాయం. నెక్స్ట్ ఫైనలీ వ్యయాల మదింపు పద్ధతి. వ్యయాల మదింపు పద్ధతి. ఈ వ్యయాల మదింపు పద్ధతిలో జాతీయ ఆదాయాన్ని ఏ విధంగా అంచనా వేస్తారు అంటే, ప్రధానంగా సింపుల్గా గుర్తుపెట్టుకోవాలంటే వ్యక్తులు లేదా వినియోగదారులు అంతిమ వస్తు సేవలపై చేసే ఖర్చును, అంటే అంతిమ వస్తు సేవలపై చేసే ఖర్చును ఆధారంగా చేసుకొని, ప్రాతిపదికగా చేసుకొని వ్యయాల మదింపు పద్ధతిలో జాతీయ ఆదాయాన్ని లెక్కగట్టడం జరుగుతూ ఉంటుంది. సో ఈ విధంగా కేంద్ర గణాంక సంస్థ వారు మన భారతదేశంలో జాతీయ ఆదాయాన్ని అంచనా వేయడానికి ఈ 3 పద్ధతులు అనుసరిస్తారు. ఒకటి ఫస్ట్ వన్స్ అగైన్ ఉత్పత్తి మదింపు పద్ధతి, రెండవది ఆదాయ మదింపు పద్ధతి, మూడవది వ్యయాల మదింపు పద్ధతి. ఈ 3 పద్ధతుల్లో ఈ 3 పద్ధతుల ద్వారా ఆదాయాన్ని లెక్కగట్టవచ్చు. అయితే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, కన్ఫ్యూజన్ కాకుండా కేంద్ర గణాంక సంస్థ వారు ప్రస్తుతం మన భారతదేశంలో ప్రశ్న అడుగుతారు. కేంద్ర గణాంక సంస్థ వారు ప్రస్తుతం మన భారతదేశంలో జాతీయ ఆదాయాన్ని అంచనా వేయడానికి క్రింది వానిలో ఏ పద్ధతులు అనుసరిస్తుందో సరైన జవాబును లేదా సరైన సమాధానాన్ని గుర్తించండి అని ప్రశ్న అడిగినప్పుడు ప్రధానంగా ఈ 3 పద్ధతుల్లో ఉత్పత్తి మదింపు పద్ధతి, ఆదాయ మదింపు పద్ధతి ద్వారా జాతీయ ఆదాయాన్ని అంచనా వేయడం జరుగుతూ ఉన్నది కేంద్ర గణాంక సంస్థ వారు. సో ఇది జాతీయ ఆదాయ మదింపు పద్ధతులు జాతీయ ఆదాయం చాప్టర్కి సంబంధించి. సో ఇదే చాప్టర్లో నెక్స్ట్ క్లాస్లో ప్రధానంగా జాతీయ ఆదాయ భావనలు ఏంటి అనే విషయాన్ని తెలుసుకుంటాం. సో థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.